వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే మరోవైపు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈ విషయం చెప్పాలంటే నాకే భయం వేస్తున్నది. నిజంగా ఆందోళన కలుగుతున్నది. రాబోయే 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజల భవిష్యత్తు రక్షణ ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎట్లుంటుందో అన్న ఆందోళనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. నిజంగా భయానకమైన విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి, అవి మీకు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నది, ఈ 2023లో రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి శాఖ తీసుకోవడం మాత్రమే కాకుండా ఆయన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రమే తీసుకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హోంశాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రజలు మామూలుగా జరిగిపోయే వారం అనుకున్నారు ఆ రోజు. అదేవిధంగా తన అనుచరుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ శాఖ ఇవ్వడమే కాకుండా వారి చేతిలో సమాచార పౌర సంబంధాల శాఖ కూడా పెట్టారు. ఇది మామూలు విషయం అనుకున్నారు అందరు. కానీ ఇక్కడే తెలంగాణ ప్రజలు పప్పులో కాలేసారు. దాని పర్యవసానం ఇవాళ అత్యంత భయానకంగా ఉన్నది. అది కనిపించడం లేదు, కానీ అత్యంత భయానకంగా ఉన్నది. బద్దలు కావడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతం లాగున్నది తెలంగాణ పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తించాలి. నేను ఒక్క విషయం చెప్పి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె, నేను ఇప్పుడు ఆ నోటీసు గురించి నేను ఇంతకుముందే చెప్పిన, ఇది హోంమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ నోటీసులు వచ్చినాయి. దాని గురించి నేను తర్వాత చెప్తా. ఈ శంకర్ గౌడ్ మరి ఎందుకు ఈ ఆత్మహత్య యత్నం చేసి దురదృష్టవశాత్తు నిన్న ప్రాణాలు కోల్పోయినది తర్వాత మాట్లాడతా. కానీ నిన్న నేను తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, తెలుగు స్క్రైబ్ అనే వెరీ పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్, దానికి నేను కూడా సబ్స్క్రైబర్ ట్విట్టర్లో. ఎందుకంటే ఈ దేశంలో నాకు అందరికీ ఎన్ని హక్కులు ఉన్నాయి, నాకు కూడా అవే హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఈ 140 కోట్ల మందికి ఏ హక్కులు ఇచ్చిందో నాకు కూడా అవే హక్కులు ఇచ్చినాయి. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, చాలా పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్. ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఒక న్యూస్ చూసిన. వాళ్లకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. అంటే వాళ్ళు ట్విట్టర్కి పంపించిండ్రు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్, ట్విట్టర్కి పంపించిండ్రు. ఆ ట్విట్టర్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. డిఫామేటరీ కంటెంట్, అంటే చాలామందికి పరువు నష్టం కలిగించే విధంగా మరి కంటెంట్ పెడతా ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళ పెడుతున్న న్యూస్ వల్ల, ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ పెడుతున్న న్యూస్ వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు, అంటే న్యూస్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన పేరు చెప్పాలంటే, నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్నే. నేను కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన. నా బ్యాచ్మేట్స్ నిన్ననే డీజీపీలు అయినరు అందరు కూడా. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా నేను ఆయన పేరు చెప్పాలంటే నాకు భయం వేస్తున్నది. అంటే ఆయన మీద కోపంతో కాదు, ఒక ఆఫీసర్ను రేవంత్ రెడ్డి, అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో నెడుతూ ఉన్నారు. మీరు ఆ ఐపీఎస్ ఆఫీసర్తోని మీరు ఏం చేసిండ్రు, సిఐసెల్ అనే ఒక సంస్థ మా దగ్గర ఉన్నది. ఆ సంస్థతోని మీరు ట్విట్టర్కి ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఆ సంస్థ పేరు సిఐసెల్. నిజానికి పోలీసు డిపార్ట్మెంట్లో 99% మంది ఆఫీసర్లకు ఈ సిఐసెల్ అంటే ఏంది,
అది ఎక్కడుంటుంది, అది ఏం చేస్తుంది, వాళ్ళ పని ఏందని తెలియదు. తెలవాల్సిన అవసరం లేదు, తెలవాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక సిఐ సెల్తోని మీరు ట్విట్టర్కు ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ మీద ఒక నోటీస్ ఇప్పించారు. ఇది మామూలు నోటీస్ కాదు. నేను అదే తెలంగాణ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులందరికీ చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా మీ తోటి జర్నలిస్టులకు చెప్పండి, తెలంగాణ ప్రెస్ క్లబ్కి చెప్పండి, అదేవిధంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి. దీంట్లో ఇది మామూలు నోటీస్ కాదు. ఇది 94 BNSS కింద మాత్రమే కాదు, భారతీయ నాగరిక సురక్షా సంహిత మాత్రమే కాదు, ఇది అత్యంత క్రూరమైన ద డ్రకోనియన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరియు అమెండ్మెంట్ 2008 యాక్ట్. అంటే ఏందయ్యా అంటే యాంటీ టెర్రర్ లా అని ఇండియాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు మేము చిన్నగా ఉన్నప్పుడు టాడా ఉండే, దాని తర్వాత పోటా వచ్చింది, ఇప్పుడు మన తరానికి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2008. ఈ మధ్యకాలంలో 2019లో దాన్ని మరింతగా మాడిఫై చేశారు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే పెట్టే చట్టం, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ముంబై నగరం మీద కసబు మరియు 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చి ముంబైలో దాడులు చేసి దాదాపుగా 400 మందిని చంపితే ఆనాడు పెట్టిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని మాడిఫై చేయాలి, 1967లో వచ్చిన ఈ చట్టాన్ని మాడిఫై చేసి దేశంలో ప్రజల భద్రత, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాలి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, టు సేవ్ ద ఇంటిగ్రిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సావరినిటీ ఆఫ్ దిస్ నేషన్ కాల్డ్ ఇండియా. ఈ చట్టం వచ్చింది. ఈ 1967 నుంచి 2008లో మళ్ళీ దీన్ని మాడిఫై చేసిండ్రు, 2019లో మళ్ళీ మాడిఫై చేసిండ్రు. చాలా ఎక్కువ పవర్స్ పోలీస్ ఆఫీసర్కి ఈ దేశంలో ఏది చట్టం మీద వచ్చిందో కేవలం ఆ UAPA ద్వారానే వచ్చినాయి. అలాంటి ఒక చట్టాన్ని, టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని ఈరోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు.